ప్రజెంట్ మన ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు భయ్య. ఆ ఇద్దరికి కెప్టెన్సీ చేయగల ఎబిలిటీ ఉన్నా సరే ఇంజురీస్ ఇష్యూ వల్ల వాళ్ళిద్దరు కూడా కెప్టెన్లో అవ్వలేకపోయారు. మరి వాళ్ళిద్దరు ఎవరు భయ్య అంటే మనకి బాగా తెలిసిన హార్దిక్ పాండ్యా. అతను 2022లో ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ టీం తరపున ట్రోఫీ అందించిన తర్వాత అందరూ కూడా అదే అనుకున్నారు, నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని చెప్పేసి. అయితే దాని తర్వాత 2023లో కూడా మరి గుజరాత్ టైటన్స్ను ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఫైనల్లో సిఎస్కే మీద ఓడిపోయింది. అయితే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మరి అందరూ కూడా ఖచ్చితంగా ఇక అన్ని ఫార్మాట్లకి నెక్స్ట్ రాబోయే కెప్టెన్ హార్దిక్ అనుకున్నారు. కానీ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనోడు పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే శ్రీలంక మీద మ్యాచ్లో అతను ఇంజూర్ అవడం, మళ్ళీ దాని తర్వాత ఇక అతని కెప్టెన్ చేయాలంటేనే సెలెక్టర్స్ భయపడిపోయారు. మరి ఇతను ఎప్పుడు టీంలో ఉంటాడు, ఎప్పుడు ఇంజూర్ అయ్యి బయటికి వెళ్ళిపోతాడో అనే సిచ్యువేషన్ ఉంది. అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని తీసుకుంది. అది ఇంకా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు రోహిత్ శర్మని పక్కన పెట్టేసరికి మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా ఎగ్నెస్ట్ అయిపోయారు హార్దిక్ పాండ్యాకి. ఒక స్టేజ్లో చూసుకుంటే వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే ముంబైకి సపోర్ట్ కాకుండా అపోజిషన్కి సపోర్ట్ చేసిన సినారో కూడా మనం చూసాం. అదొక బ్యాక్ ఫైర్ అయితే దాంతో మరి మన సెలెక్టర్స్ కూడా భయపడిపోయారు. మరి మనకి హార్దిక్ పాండ్యాను వద్దు, వేరే వాళ్ళని పెట్టుదాం అని చెప్పేసి. దాని తర్వాత చూసుకుంటే మరి 2024లో మనకి T20 వరల్డ్ కప్ జరిగింది కదా. దాంట్లో అతను చేసిన పర్ఫార్మెన్స్కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. అప్పటి వరకు ఎవరైతే ఎగ్నెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి హార్దిక్ పాండ్యాను సపోర్ట్ చేసిన సినారో కూడా చూసాం మనం. ఇవన్నీ తట్టుకొని ఎలా నిలబడగలిగావు భయ్యా అని చెప్పేసి కూడా అతనికి మద్దతుగా నిలిచారు. మరి ఓవరాల్గా చూసుకుంటే అతను మరి 2025లో కూడా మరి మనకి ఏది టెస్ట్ ఫార్మాట్లో ఆడటానికి అసలు అవైలబుల్గానే లేడు. చాలామంది కూడా చెప్పారు అతనికి, నువ్వు కనుక టెస్ట్లో కనుక ఆడావు అంటే నువ్వు ఇంకా నెక్స్ట్ క్రికెట్ వదిలేసుకోవటం అని చెప్పేసి చెప్పడం ద్వారా అతను టెస్ట్ ఫార్మాట్కి అసలు నేను టెస్ట్లో ఆడనని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఓన్లీ T20s అలాగే ఓడిఐస్ మాత్రం ఆడుతున్నాడు. మరి హార్దిక్ పాండ్యా మరి అతనికి కెప్టెన్సీ చేయగల ఎబిలిటీ ఉన్నా సరే మరి ఇండియన్ టీం తరఫున మరి ఒక అన్లక్కీయెస్ట్ ప్లేయర్గా మిగిలిపోవడం జరిగింది.